అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రివ్యూ అయితే వచ్చేసింది. అసలు ఈ మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, అజిత్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అజిత్ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంలో డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ సక్సెస్ అయ్యాడు. హీరో ఎంట్రీ సీన్స్, విలన్ 10లో విధ్వంసం సృష్టించే ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్కి ప్లస్ అయింది. సెకండ్ హాఫ్లోనూ యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి, కానీ సినిమాని ముందుకు నడిపించే బేసిక్ ఎమోషన్ మాత్రం సిరీస్గా మిస్ అయింది. హీరో ఇంటర్నేషనల్ మాఫియా డాన్గా ఎదిగే జర్నీ కానీ ఫ్యామిలీ ఎమోషన్ యాంగిల్ కానీ బలంగా కనెక్ట్ కాలేదు. సినిమా అంతా ఎలివేషన్ సీన్స్తో నిండిపోయింది. శృతి మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో హడావిడి వల్ల ఒక దశ తర్వాత చికాకు పుట్టించేలా ఉంది. చివరి అరగంటలో ఈ హైప్ మరీ ఎక్కువై క్లైమాక్స్కి వచ్చేసరికి తలపోటు తప్పడం లేదు. ఎమోషన్ని పక్కన పెట్టి కేవలం మాస్ ఎలివేషన్స్ కోసం చూస్తే ఈ మూవీ ఓకే, లేకపోతే నిరాశ మిగులుతుంది. అజిత్ లుక్ గత సినిమాలతో పోలిస్తే చాలా ఫ్రెష్గా ఉంది. యంగ్ లుక్తో వేరియేషన్స్ చూపించాడు. స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు మాస్ ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. అజిత్ వీరాభిమాని అయిన అదిక్ రవిచంద్రన్ అతడిని హైలైట్ చేయడంలో తన శక్తిని అంత వెచ్చించినట్టు కనిపిస్తుంది. త్రిష పాత్ర సోసోగా ఉంది. పోలీస్ ఆఫీసర్గా ఆమె కన్విన్స్ కాలేదు. వయసు ప్రభావం స్పష్టంగా కనిపించింది. విలన్గా అర్జున్ దాస్ అదిరిపోయాడు. సలార్ ఫేమ్ కార్తికేయ దేవ్ అజిత్ కొడుకు పాత్రలో ఓకే అనిపించాడు. జాకీ ష్రాఫ్ ఊరికే అరుస్తూ ఉన్నాడు తప్ప యాక్టింగ్ చేయలేదు. సునీల్ కాస్త ముఖ్యమైన రోల్ చేశాడు కానీ ఇంపాక్ట్ తక్కువ. ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్తో ఆకట్టుకుంది. టెక్నికల్ టీమ్ విషయాన్ని వస్తే జీవి ప్రకాష్ కుమార్ మాస్ మసాలా మ్యూజిక్ ఇచ్చాడు. నేపథ్య సంగీతం ఎలివేషన్ సీన్స్ కి బాగా కుదిరింది కానీ పాటలు మర్చిపోయేలా ఉన్నాయి. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ, మైత్రి బ్యానర్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. భారీ ఫారిన్ లొకేషన్స్ కి ఖర్చుకు వెనకాడలేదు. మార్క్ యాంటోనీ తర్వాత అదిక్ రవిచంద్రన్ నుంచి ఆశించిన మ్యాజిక్ ఇందులో కనిపించలేదు. అజిత్ పాత సినిమాల రిఫరెన్స్లపై ఫోకస్ పెట్టినంత కథను బలంగా రాసుకుంటే బాగుండేది. మొత్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే ఎలివేషన్స్ ఉన్నాయి కానీ ఎమోషన్ లేదు. ఫ్యాన్స్కి ఓ డోస్ హైప్ కోసం చూడొచ్చు. డీప్ స్టోరీ ఆశిస్తే మాత్రం స్కిప్ చేయండి. దీనికి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5/5. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.